గ్రూప్ 1 ఫలితాల్లో వరంగల్ జిల్లా వాసులు ఉత్తమ ఫలితాలు సాధించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని షాయింపేటకు చెందిన తేజస్విని రెండో ర్యాంక్ సాధించగా మాధవ్ 505వ మార్కులు సాధించాడు. మాధవ్ కాకతీయ యూనివర్సిటీలో పిఎస్లో ఎస్ఐగా పనిచేస్తున్నారు. నిత్యం పోలీస్ వృత్తిలో బిజీగా ఉంటూ గ్రూప్ 1లో ర్యాంక్ సాధించడం ఆనందంగా ఉందంటున్న మాధవ్తో మా వరంగల్ ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. గ్రూప్ 1 ఫలితాల్లో 505 మార్కులు సాధించినటువంటి బొంగు మాధవ్ మనతో ఉన్నారు. ఎస్ఐగా పనిచేస్తూ డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు అర్హత సాధించేలా ప్రిపేర్ అయినటువంటి మాధవ్ మనతో ఉన్నారు. అసలు అడిగి తెలుసుకుందాం, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇది చాలా హ్యాపీగా ఉంది. మంచి స్కోర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను, కాకపోతే 505 రావడం చాలా హ్యాపీగా ఉంది. స్టేట్లో కూడా ఒక మంచి టాప్ 50 లోపు ఉంటా అన్న నమ్మకం కూడా ఉంది. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వస్తే పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో మంచి స్కోర్ రావడం చాలా హ్యాపీగా ఉంది. అనుకున్నది సాధించిన అనేది చాలా గర్వంగా కూడా ఉంది. మీరు ఒక పక్క నిత్యం నిరంతరం బిజీగా ఉంటూ ఎస్ఐగా పనిచేస్తున్న సమయంలో ఎట్లా ప్రిపేర్ అయ్యారు మీరు? యాక్చువల్లీ ఫస్ట్ ఇది 2022లో వచ్చిన నోటిఫికేషన్. అప్పుడు ఉద్యోగం చేస్తూనే ప్రిలిమ్స్కి ప్రిపేర్ అయ్యాను. ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై అవ్వడం జరిగింది. కాకపోతే కొన్ని కారణాల వల్ల 2 times ఎగ్జామ్ పోస్ట్పోన్ అయింది. తర్వాత మళ్ళీ కొత్త నోటిఫికేషన్ 2024లో వచ్చినప్పుడు ఇమీడియట్గా నేను పోస్టింగ్ నుంచి బయటకు వచ్చేసి లీవ్ పెట్టుకొని ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రిపేర్ అయ్యాను. సో పోస్టింగ్ ఉన్న సమయంలో ప్రిపేర్ అవ్వడం కొంచెం ఇబ్బందిగా ఉండేది. కాకపోతే ఎర్లీ మార్నింగ్ టైం లేకపోతే నైట్ డ్యూటీస్ ముగించుకున్న తర్వాత ప్రతిరోజు ఫోన్లోనే డిఫరెంట్ యాప్స్ ఉంటాయి మాకు. దాంట్లో నుంచి ప్రతిరోజు కొంచెం సబ్జెక్ట్ చేరువలా ఉండే విధంగా రోజు కొంచెం టైం స్పెండ్ చేసేవాడిని. ఎస్ఐ అవ్వకముందు ఒక 5 సంవత్సరాలు ప్రిపేర్ అయిన అనుభవం కూడా ఉంది కాబట్టి సో మళ్ళీ నాకు అన్ని రివిజన్ చేసుకోవడం కొంచెం ఈజీ అయింది. అంటే మొత్తంగా చూస్తుంటే ఈ తెలంగాణ స్టేట్లో మొత్తం అంటే ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి, ఏ ర్యాంక్ వరకు మనకు వచ్చే అవకాశం ఉంది, మీకే పోస్ట్ వచ్చే అవకాశం? టోటల్ స్టేట్ మొత్తంలో 563 పోస్టులు ఉన్నవి. మనది నార్త్ తెలంగాణ మల్టీ జోన్ 1 కింద చేసినారు కాబట్టి మల్టీ జోన్ 1లో మనం డిప్యూటీ కలెక్టర్ చూసుకున్నట్టయితే 6 పోస్టులు ఓపెన్లో, బీసీబీ కమ్యూనిటీ నేను బీసీబీ నుంచి ఒక పోస్ట్ ఓపెన్లో ఉండడం, 19 పోస్టులు డిఎస్పీలో ఓపెన్లో ఉండడం, 4 పోస్టులు బీసీబీ కమ్యూనిటీకి ఉండడం ఇట్లా ఉంది. సో ఓపెన్లో అయినా కమ్యూనిటీలో అయినా ఈ 2 పోస్టులలో ఏదో ఒకటి వస్తుందన్న నమ్మకం ఉంది నేను వచ్చిన స్కోర్ తోటి. ఇంకా పూర్తిగా అందరు స్కోర్స్ తెలిస్తే కానీ ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంటే పోలీస్గా ఉంటూ రెవెన్యూ సర్వీస్లోకి అడుగు పెట్టబోతున్నారు, ఎట్లా ఫీల్ అవుతుంది? అంటే సర్వీస్ అలొకేషన్ ఇంకా జరగలేదు కాబట్టి సో అంటే గ్రూప్ 1 క్యాడర్లో ఏ సర్వీస్ వచ్చినా చాలా సంతోషం. అంటే సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి ఒక గ్రూప్ 1 స్థాయికి వెళ్ళడమే చాలా గొప్ప విషయం, అదృష్టం అని భావిస్తున్నాను. సో ఏ సర్వీస్ వచ్చినా చాలా హ్యాపీగా దాన్ని స్వీకరిస్తాను. సో యూనిఫామ్లో ఉండడం వల్ల ఎక్కువ నాకు డిఎస్పీ పైన కొంచెం ముందు నుంచి కూడా ఎక్కువ ఇష్టం ఉండేది. సో డిఎస్పీ కావాలన్న కోరిక కూడా చాలా ఎక్కువ ఉండేది. సీనియర్ ఆఫీసర్స్ని, యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ని దగ్గర నుంచి చూడడం, వాళ్ళతో కలిసి పనిచేయడం, సో చాలా ఎక్కువ దానిపైన ఖచ్చితంగా మనం కూడా ఈ విధంగా అవ్వాలనే ఒక కోరిక ఉంది. సో ఏ సర్వీస్ వచ్చినా ఐ విల్ బి వెరీ హ్యాపీ. అంటే ముఖ్యంగా మీకు అంటే ఏమనిపించింది ఎస్ఐగా పనిచేస్తున్న సమయంలో గ్రూప్ 1 రాయాలి, ఎందుకు ఆ కసి రావడం జరిగింది? దానికి కారణం ఏంటి? ప్రధానంగా ఏమన్నా ఐఏ ఆఫీసర్స్ ఏమన్నా చేసిండ్రా ఏంటి, అసలు ఎక్కడి నుంచి టర్న్ అయింది? యాక్చువల్లీ అంటే నేను 2015 నుంచి గవర్నమెంట్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నాను. ఈవెన్ యూపీఎస్సీ ఇంటర్వ్యూ కూడా 2019లో అటెండ్ అయ్యి వచ్చాను. సో అన్ని సర్వీసెస్కి కలిపి ప్రిపేర్ అయ్యాను. ఫార్చునేట్గా అప్పుడు సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యాను. సో అనుకోకుండా అప్పుడు నోటిఫికేషన్స్ కొంచెం తక్కువ నోటిఫికేషన్స్ ఉండడం, గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇదే మొదటి నోటిఫికేషన్ అవడం వల్ల అప్పుడు రాయలేకపోయాను. సో ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, మనం ప్రిపేర్ అయిందంత వేస్ట్ కావద్దు అనే ఆలోచన ముందు నుంచి కూడా ఉంది. సో దాన్ని ఇప్పుడు ఫుల్ఫిల్ చేసుకున్నాను. అంటే మీ ప్రిపరేషన్కు హాలిడేస్ సంబంధించిన అంటే ఐఆర్ ఆఫీసర్స్ సపోర్ట్ ఏమైనా చేసినా, ఫ్యామిలీ సపోర్ట్ ఏమైనా ఎట్లుంది? నాకు బేసిక్గా ఫస్ట్ టైం నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఐజీ రంగనాథ్ సార్ ఇక్కడ సిపిగా ఉండేవారు. సార్ అందరినీ చాలా ప్రోత్సహించి బాగా సపోర్ట్ చేసేవారు. మీరు అందరూ కూడా గ్రూప్ 1 ఆఫీసర్స్ కావాలి అని చెప్పి ఎంకరేజ్ చేసి ప్రిపరేషన్ చాలా హెల్ప్ చేశారు. ఈవెన్ స్టిల్ నిన్నటి వరకు కూడా సార్ నాతో కాంటాక్ట్లో ఉండి సార్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. సో చాలా ఎంకరేజ్ చేశారు సీనియర్ ఆఫీసర్స్ అందరూ. ఈవెన్ ఫ్యామిలీ ఎంకరేజ్ చేసిండ్రు, ఎందుకంటే ఒక 1 year ఫ్యామిలీకి దూరంగా ఉండి ప్రిపేర్ అవ్వడం వాళ్ళకు కూడా చాలా కష్టం అది. బట్ స్టిల్ ప్రతిరోజు సపోర్ట్ చేస్తూ మోటివేట్ చేస్తూ చాలా పాజిటివిటీ తోటి నీకు ఖచ్చితంగా నువ్వు కష్టపడుతున్నందుకు నీకు మంచి ఫలితం వస్తుందని ఎంకరేజ్ చేసినందుకు ఇవాళ అందరి సపోర్ట్ తోటే మంచి స్కోర్ వచ్చింది. ఇది నా ఒక్కడి కష్టం కాదు, దీంట్లో అందరి కష్టం, వాళ్ళ సపోర్టు, వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఉంటేనే ఇది సాధించగలిగిన. ఇది చూస్తున్నాం, ఎస్ఐగా పనిచేస్తూ బిజీగా ఉండే సమయంలో కూడా గ్రూప్ 1 క్రాక్ చేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పి మాధవ్ అయితే చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ రామరాజుతో అనిల్ కుమార్, HMTV, వరంగల్.